హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ రెసిపీ. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. మనం ఈరోజు చికెన్ పులావ్ చేసుకుందామండి. ఇంట్లోనే ఈజీగా, బిర్యానీ కంటే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్కి వెళ్తే అన్నీ బేసిక్ అండి. ఫస్ట్ చికెన్ క్లీన్గా చేసుకున్నాక దాంట్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, తర్వాత కొంచెం పెరుగు వేసుకున్నాక నేను ఇక్కడ కొంచెం మీగడ కూడా వేసాను. చూడండి మీరు. పెరుగు వేసుకున్నాక ఒక 1 స్పూన్ పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది వేసాను. అది వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అంటే గీ వేసే అవసరం లేదు. ఇది వేసాక మంచిగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్, లేదా టైం లేదు అనుకున్న వాళ్ళకు 10-15 మినిట్స్ సరిపోతుంది. పెట్టేసుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి మనకు, బిర్యానీలో అవసరం ఉంటుంది కదా. అలా కట్ చేసుకున్నాక ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమ్ బిర్యానీ లాగానేనండి, కానీ బిర్యానీ కొంచెం లాంగ్ ప్రాసెస్, కానీ ఇది ఈజీగా అయిపోద్ది. కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇందులో కూడా యూజ్ అవుతాయి. సో గోల్డెన్ బ్రౌన్ అయినాక తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకా కొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్, మిరపకాయలు, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనం మసాలాకి యూజ్ చేస్తున్నాం. ఇవి మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చికెన్లో ఇంకా స్పైసీనెస్ కావాలి, కొందరికి స్పైసీ సరిపోదు కదా అండి. అలాంటి వాళ్ళకి ఇది ఓకే. కారం కూడా వేసాము. ఈ పేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కుక్కర్లో చేస్తున్నాం మనం. కుక్కర్లో ఆయిల్, మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని బేసిక్ మసాలా దినుసులు, నేను చూపించేవన్నీ బేసిక్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని అవి కొంచెం కలర్ స్మెల్ వచ్చాక తర్వాత ఇంకా కొంచెం ఆనియన్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అందులో. ఎందుకంటే మ్యారినేషన్ చేసేటప్పుడు కూడా వేసాం, కానీ ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర అవి మంచిగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి అందులో నుండి ఆఫ్ వేసుకోవాలి, ఆఫ్ మళ్ళీ ఉంచుకోవాలి. తర్వాత ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక మంచిగా కలర్ వచ్చాక తర్వాత చికెన్ మ్యారినేషన్ చేసింది ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకున్నాక మంచిగా మనం కర్రీకి ఎలా అంటే ఆయిల్ పైనకు వచ్చే వరకు ఉంటుందో అలా ఉంచాలి. తర్వాత మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా, మిక్సీ పట్టుకుంది, అది వేసేసుకోవాలి. అది వేసేసుకున్నాక కర్రీకి ఎలా మనం ఆయిల్ పైనకు వచ్చే వరకు ఉంచుతామో అక్కడ వరకు రానివ్వాలి చికెన్. ఒక 10-15 మినిట్స్ అయినాక తర్వాత రైస్ ఉంటుంది కదా, రైస్ వేసేసుకోవాలి. రైస్ ఎట్లా అంటే చికెన్ 1/2 kg అయితే రైస్ కూడా 1/2 kg కంటే కొంచెం తక్కువ ఉండాలి, చికెన్ ఎక్కువ ఉండాలి. దానికి కరెక్ట్గా వాటర్ పోసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చినాక తీసేసుకోవాలి. రెడీ అండి. చాలా ఈజీగా అయిపోద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కన్నా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, తక్కువ టైంలో అయిపోద్ది. ఈరోజు సండే కదా, ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. రైతాతో ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, ప్లీజ్.